రైతుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది సార్. 10 ఎంతమంది చేసినా కూడా, ఎన్ని లక్షలు అప్పులు చేసినా కూడా బాధలు తెగేటట్లు లేదు. ఇంకా చాలా మంది ఆత్మహత్య చేసుకుంటారు కూడా. ఇప్పుడే కదా మన జిల్లాలో 13 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇంకా చాలా మంది ఈ ప్రభుత్వం ఏమి సహాయం చెప్తా ఉంది కాబట్టి, ఏ మాత్రం చంద్రబాబు నాయుడు ఏం చెప్తాడో ఊరికి అంతే అసెంబ్లీలో చెప్తారు కాబట్టి బయటకు మాత్రం ఏమీ రాదు. ఊరికే రుణమాఫీ అంటా ఉన్నాడు, డాక్రా గోల్డ్ మాఫీ అంటా ఉన్నాడు, గోల్డ్ మాఫీ అంటా ఉన్నాడు. ఏం మాత్రం కూడా రుణాలు ఎవరికి రైతులకు అందనే లేదు. ఇంకా చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. పంటలు 5-6 ఏళ్ళ నుంచి చాలా పంటలు లేదు. మన 10 ఏళ్ళలో బాగా మన వయసు రాసేట్టున్నాడు, బాగా రైతులు పంట బాగా ఉండే. ఇప్పుడు మాత్రం 3 ఏళ్ళ నుంచి ఏ మాత్రం కూడా రైతులకు పంట అందడమే లేదు. చాలా ఘోరంగా ఉంది సార్. చాలా ఒకటి 10 లక్షలు 20 లక్షల దాకా అప్పులు చేసినారు. కనీసం 10,000 రూపాయలు కూడా రైతు పండేటట్లు లేదు. చాలా మంది అంతా విదేశ రాష్ట్రాలకు వెళ్ళిపోతా ఉన్నారు. చాలా మంది అవిలు చేసుకుంటా ఉన్నారు. చిన్న పిల్లలంతా మొత్తం వెళ్ళిపోతా ఉన్నారు సార్. మీకు రుణమాఫీ వర్తించింది లేదు సార్, మాకు రుణమాఫీ లేదు, డాక్రా గోపురం లేదు, గోల్డ్ మాఫీ లేదు. ఇంకా చాలా మంది పింఛన్లు ఉన్నారు, భీమ్ కార్డు లేవు. ఊరికమ్మ జనభా ఎంత లోన్ తీసుకున్నారు? ఎంత మీకు మాది 1 లక్ష రూపాయలు సార్. మాఫీ కాలేదు. ఏ ఊరికి ఏం మాఫీ కాలేదు. ఊరికి 3 నెలల నుంచి అయిపోయింటాను కదా, ఏ మాత్రం కూడా ఎవరికి ఒక అకౌంట్ పాస్బుక్ కూడా రాలేదు. చంద్రబాబు నాయుడు గెలిచినప్పటి నుంచి రుణమాఫీ, డాక్రా రుణాల మాఫీ అని చెప్తానన్నా కానీ, అబద్ధాలు చెప్తానన్నా కానీ మాఫీ ఇంతవరకు చేయలే. ఈ రుణమాఫీ చేయకుందానికి రైతులు చాలా బాధలు పడుతున్నారు. ఈ బోర్లకు అప్పులు చేసి చాలా ఇదైపోతున్నారు. భూములు అమ్మే పరిస్థితిలో ఉండారు. వ్యవసాయం అంటే అంత ఎందుకు బాధ ఇస్తుంది? ఈ చంద్రబాబు నాయుడు గెలిచినప్పటి నుంచి ఈ వానలు రాలే, ఈ బోర్లో నీళ్ళు రాలే. బోర్లు వేస్తే నీళ్లు పడడం లేదు. 1000 అడుగులే నీళ్లు పడవు. 2 లక్షలు 3 లక్షలు ఖర్చు అవుతుంది ఒక బోర్కి. ఎన్ని లక్షలు అప్పు చేస్తారు రైతులు? మరి మీ పంటల పరిస్థితి ఏంటి? పంటలన్నీ ఎండుకుపోతూ ఉన్నాయి. తినేకి కూడా బరువు అవుతా ఉంది కూడా. అట్లా అయిపోయింది మా పరిస్థితి. అంటే ప్రభుత్వం రుణమాఫీ చేసేసింది అంటున్నారు. రుణమాఫీ చేస్తా ఉన్నారు, అంత అబద్ధాలు చెప్తా ఉన్నారే కానీ రుణమాఫీ ఎవరికి చేయలే. ఏదో 20, 10, 5 చేస్తారు. అది 5 ఏళ్ళ కంటే చేసేది. బ్యాంకులు తగ్గపోతే రుణాలు లేరు. చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పంటలు పెట్టాలంటే మీ పరిస్థితి ఏంటి? అప్పులు చేయాలా, పెట్టాలా? వాళ్ళు ఇచ్చే అప్పులు హీరో. మనం అప్పులో వెనక్కిచ్చేది ఉంటే కదా మనకి ఇచ్చేది, వాళ్ళు హీరో. మన జగన్మోహన్ రెడ్డి మనకొచ్చి మనకి ధైర్యం చెప్తా ఉన్నాడు. మన ప్రభుత్వం వస్తుంది, మనం బాగుపడతాము. ఇంకా 3.5 సంవత్సరంలో వెళ్ళిపోతుంది, ఉండేలే ఈ ప్రభుత్వము. నేనున్నాను, మీరు భయపడొద్దని చెప్తున్నాడు. మాకు ధైర్యంగా ఉన్నాం మేము. ఇంకా 3.5 సంవత్సరంకైనా మా ప్రభుత్వం వస్తుంది, మేము బాగుపడతామని. వానలు కూడా బాగా కురుస్తాయి. రాజశేఖర రెడ్డి చనిపోయినప్పటి నుంచి వానలు కూడా లేవు. ఈ చంద్రబాబు నాయుడు ఎక్కినప్పటి నుంచి, ఈ తెల్లగడ్డ మైన వచ్చినప్పటి నుంచి ఇది అయిపోయింది మాకు. చాలా ఘోరంగా ఉంది సార్. ఇక్కడ నుండి బెంగళూరు దగ్గరగా ఉంది, అందుకోసం దానిపైన వలసలు కూడా పోతున్నారు సార్. ఇక్కడైతే వర్షాలు లేవు. రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో హంద్రీనివా పనులు సుమారు 60% వరకు కంప్లీట్ చేసినారు సార్. అనంతపురం జిల్లాలో తెలుగుదేశం వచ్చినప్పుడు ఇంకా కంటిన్యూస్గా హిందూపూర్ కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశంలో ఉన్నారు సార్. అప్పటి ఇంకా కూడా రామారావు గారు ఎమ్మెల్యేగా గెలిచినారు. హరికృష్ణ గారు వచ్చినారు, ఇప్పుడు బాలకృష్ణ గారు వచ్చినారు. ఇంతమంది వచ్చినా కూడాను హిందూపూర్కు చేసింది ఏమీ లేదు సార్. ఇక్కడ ఒరిగింది ఏమి లేదు. దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో కూడా. ఇప్పుడు ఒకటి చెప్పండి, మీ రైతులను ధైర్యపరచడానికి జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు, ఏమనుకుంటున్నారు సార్? జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తులో కూడా మాకు మంచి చేయూతిచ్చి రైతు రాజ్యం తెచ్చి పెడతాడని సంతోషిస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారి సభను కూడా జయప్రదం చేయాలని ప్రజలందరికీ కోరుతున్నాం సార్.